ఓం శ్రీ గురుభ్యో నమః. మనం లగ్నాన్ని అనుసరించి జాతకులకు ఏ ఫేసింగ్ పనికి వస్తుంది, ఏ ఫేసింగ్ పనికిరాదనేది మనం ఈ యొక్క విశ్లేషణ చేస్తున్నాం. ఎవరికైతే లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ కామెంట్లు చేస్తే కనుక మీ యొక్క లగ్నం ఏంటనేది మేము చెప్తాము. ఈ వీడియోలో వృషభ లగ్న జాతకులకు కలిసి వచ్చే ఫేసింగ్ ఏంటి ఉంటుందనేది చూద్దాం. వృషభ లగ్నం అంటే స్థిరత్వము, సిరి సంపదలు, సాక్షాత్తు కుబేరయోగం. ఇక రాశి చక్రంలో ఇది రెండవది. అత్యంత స్థిరమైన విలాసాలకు మారుపేరైన లగ్నము వృషభ లగ్నం. వృషభం అనగానే మనకు ఒక కొండ లాంటి స్థిరత్వం కనబడుతుంది. అపారమైన ఓర్పు, భౌతిక ఆనందాలు గుర్తుకు రావాలి. ఈ లగ్నానికి అధిపతి ఎవరంటే సాక్షాత్ దానవ గురువైన భోగకారకుడైన శుక్రుడు. ఇదొక భూతత్వపు రాశి, ఎర్త్ ఎలిమెంట్. సో వీరి జీవితంలో రాశి పడడం ఇష్టం ఉండదు. కళలు, సౌందర్యం, లగ్జరీ కార్లు, అందమైన ఇల్లు, ఇవి వృషభ లగ్న జాతకులకు బేసిక్ కోరికలు. మరి వీరి కోరికలను తీర్చి ఒక మహారాజులు బతికించే ఒక అద్భుతమైన దిక్కులు ఏంటి? సప్రమాణ జ్యోతిష్య శాస్త్ర ప్రకారము వీరికి ఏ దిక్కులు కలిసి వస్తాయో చూద్దాం. ఈ యొక్క లగ్న జాతకులు చూసుకునే కనుక లగ్నాధిపతి శుక్రుడు అవుతుండు. అదేవిధంగా 4వ అధిపతి రవిచంద్రులకు ఎవరికైనా 4-10 కేంద్ర స్థానాలు అవుతా కనుక ఆ యొక్క లగ్నానికి శుభ ఫలితాలు ఇస్తాయి. సో అదేవిధంగా వృషభ లగ్నానికి రవి వచ్చేసి 4వ అధిపతి కాబట్టి రవి కూడా శుభగ్రహమే. అదేవిధంగా ఈ లగ్నానికి పంచమాధిపతి బుధుడు. సో బుధుడు కూడా శుభగ్రహమే. అదేవిధంగా ఈ లగ్నానికి నవమాధిపతి మనకు శని. ఈ లగ్నానికి రాహు కూడా వస్తాడు. సో ఈ లగ్నానికి 5 గ్రహాలు శుభగ్రహాలుగా ఉన్నాయి. మరి వీళ్ళకి ఈ గ్రహాలు ఏ దిక్కును పాలించే దిక్కులు వీళ్ళకి పనిచేస్తాయి. వీళ్ళకు సప్రమాణ జ్యోతిష శాస్త్ర ప్రకారము వీరికి ఉత్తరము మరియు పడమర మరియు తూర్పు దిక్కులు అత్యంత అద్భుతమైన యోగాన్నిస్తాయి. వీళ్ళకు ఎందుకు అంటే వీళ్ళకు ఈ యొక్క రవి, బుధుడు, శని 3 యొక్క గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి అవి ఆ యొక్క దిక్కులు, అవి పాలించే దిక్కు ఆ ఫేసింగ్ వీళ్ళకి పనిచేస్తుంది. మొదటిది ఉత్తర సింహద్వారం. సో ఇక్కడ చూసుకుంటే ఉత్తరం చూసుకుంటే ఇక్కడ బుధుడు పరిపాలిస్తుంటాడు. ఈ లగ్నానికి పంచమ భావానికి కారకుడు, పూర్వపుణ్యానికి కారకుడు. వాస్తు శాస్త్ర ప్రకారము ఉత్తర దిక్కు అంటేనే అది ఎవరి స్థానం? సాక్షాత్తు ఆ కుబేరుడి స్థానం. గ్రహాలలో ఉత్తర దిక్కుకు అధిపతి బుధుడు. ఇక్కడ ఉంది ఒక బ్రహ్మాండమైన సీక్రెట్. సప్రమాణ జ్యోతిష శాస్త్రంలోనే వృషభ లగ్నానికి బుధుడు ద్వితీయ మరియు కుటుంబం, ద్వితీయ స్థానం అంటే ధనము, కుటుంబం మరియు పంచమ పూర్వపుణ్య బుద్ధి స్థానాలకు అధిపతి. పైగా మీ లగ్నాధిపతి శుక్రుడికి బుధుడికి మధ్య చాలా విడదీయరాని నైసర్గిక మిత్రత్వం అనేది ఉంది. అంటే ఎప్పుడైతే వృషభ లగ్న జాతకులకు ఉత్తర ముఖద్వారం ఉన్న ఇంట్లో అడుగు పెడతారో వారి ఇంట్లో ఒక ధనాకర్షణ వలయం ఉంటుంది, వెల్త్ మ్యాగ్నెట్ ఏర్పడుతుంది. ఆ ఉత్తర దిక్కు నుండి వచ్చే ఎనర్జీ నేరుగా వీరి ధనస్థానాన్ని, పుణ్యస్థానాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. వీరు చేసే వ్యాపారాలలో ఎవరు ఊహించని లాభాలు, స్థిరమైన ఆదాయము, కుటుంబంలో సుఖ సంతోషాలు, పిల్లల ద్వారా గొప్ప కీర్తి వస్తాయి. అన్నీ ఈ దిక్కు ద్వారా ఒక ప్రవాహంలాగా వచ్చి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఈ బుధుడి యొక్క ఉత్తర దిక్కు అనేది చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి పడమర సింహద్వారం, వెస్ట్ ఫేసింగ్ అనేది వీళ్ళకి తిరుగులేని రాజయోగం. సాధారణంగా పడమర అనగానే చాలామంది భయపడతారు. దానికి కారణం పడమర దిక్కుకు అధిపతి అయిన కర్మకారకుడు శని భగవానుడు కావడం. ఇక్కడ చూసుకుంటే శని పరిపాలిస్తుండు. ఈ శని వీళ్ళకు నవమాధిపతి. అందరికీ భయాన్నిచ్చే శనీశ్వరుడు వృషభ లగ్నానికి మాత్రం అత్యంత శుభకారకుడు. ఒక మాటలో చెప్పాలంటే రాజయోగ కారకుడు. ఎందుకంటే శని లగ్నానికి నవమ భాగ్య, అదృష్ట మరియు దశమ కర్మస్థానాధిపతి. శుక్రుడికి శని పరమ ప్రాణమిత్రుడు కాబట్టి పడమర ఫేసింగ్ ఉన్న ఇంట్లో వీరు గనక నివసిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి ఆపే నాదుడే ఉండడు. అదృష్టం ఎప్పుడు వీరు వెన్నంటే ముందుకు నడిపిస్తుంది. జీవితంలో దీర్ఘకాలిక స్థిరత్వం, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, సమాజంలో ఎవరు కదపలేని గొప్ప కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క పడమర దిక్కు ద్వారా సిద్ధిస్తాయి. ఈ విధంగా రెండో ఆప్షన్ వచ్చేసి పడమర. ఈ మూడో ఆప్షన్ వచ్చేసి లాస్ట్ది తూర్పు సింహద్వారం. ఇక్కడ చూసుకుంటే తూర్పు వచ్చేసి వీళ్ళకు రవి. ఇక్కడ రవి పరిపాలిస్తుడు. వీళ్ళకు 4వ అధిపతి కాబట్టి గృహ సౌఖ్యం, ప్రశాంతత. తూర్పు దిక్కుకు అధిపతి గ్రహాల రాజైన సూర్యుడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, శుక్రుడికి సూర్యుడికి శత్రువు కదా, మరి తూర్పు ఎలా పడుతుంది? కానీ ఇక్కడ ఉంది జ్యోతిష శాస్త్రపు లోతు. వృషభ లగ్న జాతకంలో సూర్యుడు చతుర్థ స్థానాధిపతి. జ్యోతిష్యంలో చతుర్థ స్థానం అంటేనే సుఖస్థానం, అంటే మాతృస్థానం, సొంతిల్లు, వాహన యోగాలకు సంబంధించిన స్థానం కూడా. మరి మన ఇంట్లో మనకు దొరికే ప్రశాంతత సూచించే గ్రహమే సూర్యుడు కావడం వల్ల తూర్పు ముఖద్వారం ఉన్న ఇల్లు వీరికి అద్భుత గృహ సౌఖ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేలా వీరు కోరుకునే భౌతిక విలాసాలకు, లగ్జరీ లైఫ్ను ఆటంకాలు లేకుండా సమకూరుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తూర్పు ఫేసింగ్ తీసుకున్నప్పుడు వీళ్ళకు ఓవరాల్గా వృషభ లగ్న జాతకులకు
మీ ముందు ఒక 3 అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీకు అపారమైన డబ్బు కావాలంటే ఉత్తరము, తిరుగులేని కెరీర్ అండ్ పవర్ కావాలంటే పడమర, లగ్జరీ అండ్ ప్రశాంతత కావాలంటే తూర్పు. ఏమాత్రం సందేహించకుండా వాస్తు కొలతలు సరిగ్గా ఉన్న ఈ ముఖద్వారాలను ఎంచుకోండి. మీ జీవితం శుక్రుడి ఆశీస్సులతో సకల విలాసాలతో ఒక స్వర్గంలా మారుతుంది. అదేవిధంగా ఈ లగ్నానికి సప్తమాధిపతి అయిన కుజుడు ఈ యొక్క దక్షిణ దిక్కు అనేది వీళ్ళకు కలిసి రాకుండా ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళకు ఈ యొక్క దిక్కు, ఈ యొక్క రోడ్డు, అదే ఈ రోడ్డు ఇట్లా తీసుకుంటే వాళ్ళకు చాలా అనుకూలంగా మారుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనము మిథున లగ్న జాతకుల గురించి వాళ్ళకి కలిసి వచ్చే ఫేసింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.